మాజీ మంత్రి కొడాలి నాని గారి అరెస్టుకి రంగం సిద్ధమవుతోందా? అందులో భాగంగానే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ గారు ఇప్పుడు కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ కొడాలి నాని ఏ కేసుల్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కొడాలి నాని గారి అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని, అందులో భాగంగానే ఇప్పుడు ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ కొడాలి నాని గారి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా? ఏ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఎందుకు అవడం? కేసులు పెట్టేది ఎందుకు? అరెస్ట్ చేయకోకుండా ఉట్టిగా ఉత్తుత్తి తుపాకీలు ఉత్తిపిత్తి పోలీస్ స్టేషన్. గత నెల రోజుల నుంచి చూసుకున్నట్లయితే గత నెల రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదన్నాడు కదా. ఆరోగ్యం బాగలేదని నిజంగా బాగలేదో లేదు నాటకాలో ఎవరికి తెలియదు కాబట్టి ఏదేమైనా ఆరోగ్యం బాగలేదులే అని చెప్పి ఊరుకున్నారు. అదేదో సినిమాలో రాజమౌళి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, విక్రమార్కుడు సినిమాలో, అసలే కొడుకు చచ్చి ఏడుస్తున్నావు, నీ మీద ఇంకో రాయేయటం ఎందుకని కొంచెం గ్యాప్ ఇచ్చా అని అంటాడే ఎవరు, రవితేజ విలన్ తోటి. అట్లాగే కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆరోగ్యం బాగలేదని. అదే నెల రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఇదిగో పూలు అంటే అదిగో తోక అన్నట్లుంది. ఏమన్నా కానివ్వండి, ఒకటే ఆరోగ్యం బాగలేదని ఉపేక్షిస్తున్నారు. అసలు నిజంగానే ఆరోగ్యం బాగలేదా? అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి నాకు ఆరోగ్యం బాగలేదు, నన్ను హాస్పిటల్లో చేర్చండి అని అడగొచ్చు. బస్ మరి నాకు అర్థం కాదు ఏంటంటే ఈ పులి జూలు ఎందుకు ఎదిరించట్లేదో నాకు అర్థం కావట్లా. సింహం సింగిల్గా వస్తుంది, అసలు సింహం పళ్ళేదో ఇంకోదు, ఇట్లాంటి కబుర్లని చెప్పారు కదా ఇంతకుముందు. మడమ తిప్పని నాయకులు మేము, అసలు మేము వస్తేనా ఇక అంతా ఇంత, అసలు మేము దేవామృతం తాగాము, ముసలోళం అవ్వము అని మాట్లాడారు కొంతమంది చంద్రబాబు నాయుడు గురించి. ముసలోళమే అవ్వము అన్న ఒక మహానుభావుడు ఇప్పుడు ముసలోడైపోయాడు. మొత్తం అసలు రంగలిసిపోయి మొత్తం మేకప్ అంతా చెదిరిపోయి ఆ అందగాడు కాస్త కురూపిలాగా తయారయ్యాడు. ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి కూడా వల్లభనేని వంశీకి ఎంత అన్యాయం చేశాడంటే, అందగాడు కాబట్టే అరెస్ట్ చేశారు అని చెప్పి అని పాపం ఆయన చేసిన పోరాటాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. ఎంత గొంతు వేసుకుని మాట్లాడాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు, అవన్నీ పక్కన పెట్టేసేసి అందగాడు అన్నాడు. ఆ అందగాడు ఏమయ్యాడు ఇప్పుడు చూసాము. మరి మిగిలింది ఈ గుట్కా అందగాడు మిగిలాడు. మరి ఈ గుట్కా అందగాడు నిజంగానే కొడాలి నాని కూడా చాలా అందంగా ఉంటాడు, అందుకే కేసు పెట్టారని ఎందుకు అనలేదో నాకు అర్థం కావట్లే ఇప్పటికీ. జగన్మోహన్ రెడ్డి ఆ మాట కూడా అనాలి. అసలు నాని నీ గడ్డం ఎంత బాగుంటుంది, నువ్వెంత బాగుంటావు, అసలు నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే ఎంత బాగుంటావు, అసలు నీ అందం చూసి అక్కడ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ముర్చిపోతున్నారు, అందుకే కాంపిటీషన్ వస్తున్నామని నిన్ను జైల్లో పెట్టారు నానా అని అనాల్సింది. మరి ఈ పాటికి ఎందుకు అనలేదు? ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒకటే, మీరు అధికారం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి, అధికారం పోయిన తరువాత మాట్లాడే మాటలకి హస్తిమస్కాంతరం, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. అందుకే పరిస్థితులు బాగున్నప్పుడు బాగా ఎగిరి ఆకాశానికి ఎగిరినవాడు తానంతటి వాడు లేడు అనుకునేవాడు, పరిస్థితులు తారుమారైనప్పుడు ఉష్ట్రపక్షిలాగా అయిపోతాడు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ, వల్లభనేని వంశీ, కొడాలి నాని. మామూలుగా అయితే అసలు వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు, అరే ముసలోడా అన్నకాడి నుంచి దిగల, అరే పప్పు అన్నకాడి నుంచి దిగల, పాదయాత్ర చేస్తాను, యువగళం పాదయాత్ర చేస్తాను అని చెప్పి లోకేష్ ప్రకటిస్తే అసలు 3వ రోజుకి పాదయాత్ర ఆగకపోతే చూడండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు కాళ్ళు ఇబ్బంది అయిపోయి కాళ్ళు వాసిపోయి కొబ్బరి నూనె రాసుకుంటున్నాను, నేను పాదయాత్ర ఆపేస్తున్నాను అని చెప్పి లోకేష్ అంటాడని చెప్పి మాట్లాడాడు నాని. అంటే నీకు అధికారం ఉన్న రోజున, నీ పరిస్థితులు బాగున్న రోజున ఎన్ని అవాకులు ఎన్ని చవాకులు పేలావు, ఇవాళ నీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అసలు మొత్తం ఉన్న పరువంతా గంగలో కలిసిపోయింది. కనీసం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను నిర్దోషిని అని చెప్పుకునేంత దమ్ము ధైర్యం కూడా లేకుండా తయారైపోయావు నువ్వు. ఇది కదా అసలు దుస్థితి అంటే, ఇది కదా.
ఇప్పుడు ఒక ఊరికి మున్సబు ఇంకొక ఊరికి ఎట్టోడంట, అట్లా అయిపోయింది ఇప్పుడు. అసలు హైదరాబాద్లో వచ్చి తలదాసుకోవడం ఏంటి? ఆ శ్రీరెడ్డి ఏ నోటితో అందో కానీ జూన్ 4వ తారీఖున ఓచకోత ఎక్కడ దాక్కున్నా, హైదరాబాద్లో దాక్కున్నా అంది. అసలు అచ్చంగా వైసీపీ వాళ్ళు మొత్తం వచ్చి హైదరాబాద్లో దాక్కుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ ఈవీఎంలు పాల్గొట్టిన వాళ్ళు ఫస్ట్ దాక్కుంది హైదరాబాద్లోనే. ప్యాలెస్కి వెళ్ళారు, ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, హైదరాబాద్ వెళ్ళిపోండి అని ఏర్పాట్లు చేశాడు. ఏర్పాట్లు చేస్తే కరెక్ట్గా పట్టుకున్నారు పోలీసులు వచ్చి, అయిపోలా. అలా ఆ తర్వాత ఇంకెంతోమంది హైదరాబాద్ వచ్చి దాక్కోవటం, దొరకటం. ఇలా కొడాలి నాని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అటు పోలీసులకి చిక్కితే ఏమవుతుందో అనే భయం, దొరకకుండా తప్పించుకొని తిరగటం ఎంత బాధాకరమో చూస్తే. మరి ఎందుకంటే కాలర్లు ఎగరేసి తిరిగారు కదా, మా అంతటి గనులు లేరన్నారు కదా. అన్నిటికన్నా నాకు నవ్వు వస్తుంది ఎక్కడంటే, అసలు మేము మడం తెప్పము. ఈ పాట తప్పితే రెండో పాట పాడలా. మామని చంపినోళ్ళు, మామ దగ్గర నుంచి పార్టీలు లాక్కున్నోళ్ళు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి అరిగిపోయిన రికార్డులు వేసి ఇప్పుడు ఏంటి రికార్డులు? మరి ఇప్పుడు కూడా వేయొచ్చుగా. మీరు నమ్మేది నిజమని వాస్తవం అయితే గనక, మీరు నమ్మే దాంట్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటే గనక ఇప్పుడు కూడా అదే రికార్డులు వేయొచ్చుగా. మరి ఏంటి? ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటే ఎవరికి జారీ చేస్తారు లుకౌట్ నోటీసులు? పారిపోయేవాడిని, పిరికి పందలాగా పారిపోయేవాడిని పట్టుకోవడం కోసం లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. నౌకాశ్రయాలకు ఇచ్చారు, ఎయిర్పోర్ట్లకు ఇచ్చారు, అండ్ బస్ స్టాండ్లో దొంగలకి పోస్టర్లు వేస్తారే ఆ విధంగా పోస్టర్లు వేశారు. పాపం చిన్న దొంగలకి ఏమంటారు, బస్ స్టాండ్లో చిన్న చోరీలు చేసుకునే దొంగలకి ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో ఫోటో పెట్టి ఈడు దొంగ ఎక్కడైనా కనిపిస్తే మాకు చెప్పండి అంటారు. ఇప్పుడు లుకౌట్ నోటీస్కి దీనికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే గొప్పోళ్ళకి లుకౌట్ నోటీస్ అంటారు. అంటే కొడాలి నాని మీద కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ఆ కేసుల నుంచి ఆయన తప్పించుకొని విదేశాలకు పారిపోతాడేమో అనే ఆ అనుమానంతో ఆయనకి అసలు ఆయన పాస్పోర్టే లేదు, మీకు తెలియదేమో. పాస్పోర్ట్ ఉంది కాదు, ఆంధ్రప్రదేశ్ లో పాస్పోర్ట్, ఆ అడ్రస్ పాస్పోర్ట్ అయితే రాలేదు, కానీ హైదరాబాద్ లో పెట్టుకున్నాడు. మరి అసలు నీదే ఊరు, నీకు అక్కడ పాస్పోర్ట్ ఎందుకు రాలేదు? కేసులు ఉన్నాయని రాలేదు. ఒక చోట రిజెక్ట్ అయితే ఇంకో చోట ఎట్ట తీసుకుంటావు నువ్వు? మడం తెప్పని నాయకుడు అయితే ఇప్పుడు దాకా నువ్వు వేసిన సవాళ్ళు ఏంటి? సిగ్గుందా? ఓకే, ఇప్పుడు కొడాలి నాని నిన్న సాయంత్రం గచ్చిబౌలిలో ఒక వివాహ వేడుక ఆయన హాజరయ్యారు. ఆ వివాహ వేడుకలో ఆయన తిరుగుతూ ఉన్నారు. పోలీసులేమో నెల రోజుల నుంచి ఆయన కోసం గాలిస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఈ కొడాలి నాని అరెస్ట్ విషయంలో? కొడాలి నాని అరెస్టు విషయంలో పోలీసులు అయితే వ్యూహాత్మకంగానే ఉన్నారు. ఓకే, మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు వివాహ వేడుకి వెళ్తే ఇదేం సినిమా కాదు, అక్కడి నుంచి తన్నుకుంటూ తీసుకురావడానికి. మరి వాళ్ళ పద్ధతులు ఏంటో, వాళ్ళ విధి విధానాలు ఏంటో చూడాలి. మరి ఎందుకు చేయట్లేదు అనేది. లుకౌట్ నోటీసులు ఇచ్చారు అంటే ప్రమాద హెచ్చరిక జారీ అయినట్టే లెక్క. ఇప్పుడు ఆయన ఎటు నుంచి తప్పించుకుపోలేడు. ఎగ్జాక్ట్లీ, అంటే లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇక కొడాలి నాని అరెస్ట్ కి అయితే రంగం సిద్ధమైంది. 100% లుకౌట్ నోటీస్ ఇచ్చారు అంటే నువ్వు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తివి, నువ్వు సందు దొరికితే వేరే దేశం పారిపోతావు, ఇలాంటి నేరస్తుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకోండి అనేదే లుకౌట్ నోటీసు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, బైపాస్ సర్జరీ చేయించుకునేందుకు అమెరికా వెళ్ళబోతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలోనే ఆ నెపంతో ఆయన కేసుల నుంచి తప్పించుకునేందుకు విదేశాలు పారిపోతున్నాడనే ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చి ఉండొచ్చు అంటారా? ఇప్పుడు హెల్త్ టూరిజం అని హైదరాబాద్కి పెద్ద పేరు. మేడం, హెల్త్ టూరిజానికి
గల్ఫ్ కంట్రీస్ నుంచి, సౌత్ ఆఫ్రికా కంట్రీస్ నుంచి, ఇలా రకరకాల కంట్రీస్ నుంచి హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవాళ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ ఎన్ఆర్ఐ వింగ్ ఒకటి పెట్టారు. ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే అక్కడికి వచ్చి అక్కడి నుంచి వాళ్ళకి ఒక స్పెషల్ ఫెసిలిటీసు, ఎక్కువ వెయిట్ చేయకుండా వాళ్ళకి బిల్లులు కూడా ఎక్కువ వేస్తారు, అది వేరే విషయం. అలాంటి హాస్పిటల్స్ ఇవాళ హైదరాబాద్లో ఉండగా ఈయన ఏదో గుండె ఆపరేషను, ఇప్పుడు ఈయనకి అక్కడ ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వబోయారు? అమెరికాలో అపాయింట్మెంట్ దొరికే లోపే పేషెంట్లు చచ్చిపోతారు. అపాయింట్మెంట్లు అంత ఈజీగా దొరకవు. ఇండియాలో అన్నట్లు ఇప్పుడు పొద్దున పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మధ్యాహ్నానికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సామాన్యుడు అసలు అలాంటి డాక్టర్ ఇంకా చూడడానికి కూడా అవకాశం దొరకదు, జీవితంలో చూడలేరు అట్లాంటి డాక్టర్ని. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి దొరుకుతాయి. మరి కొడాలి నానికి కూడా హైదరాబాద్లో లేని డాక్టర్లు అమెరికాలో ఎక్కడున్నారు, పారిపోవాలని చూడటం తప్పితే. ఇప్పుడు కొంతమంది లండన్ వెళ్ళి సెటిల్ అయ్యారు కదా, నగల వ్యాపారుల దగ్గర నుంచి ఈ కుంభకోణాల్లో ఉన్న వాళ్ళందరూ లండన్ వెళ్ళారు. ఇప్పుడు కొత్తగా జగన్ ఈ మద్యం కుంభకోణం తాలూకా వాళ్ళు కొంతమంది దుబాయ్ వెళ్ళారు, కొంతమంది ఎవరో ఒకళ్ళు మొన్న నౌకాశ్రయంలోనూ ఎక్కడ మెడ్రాస్ నౌకాశ్రయంలోనూ ఎక్కడో దొరికారు. అలాంటి పద్ధతుల్లో దేశం దాటి ఇప్పుడు దాకా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళడం అసాధ్యం. లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత అది నేను మాట వరుసకు అన్నాను, కానీ అసలు నీ ఊరు గుడివాడ అయితే నువ్వు హైదరాబాద్లో ఎందుకు పాస్పోర్ట్ తీసుకున్నావని, అంటే ఏదో అంటే సామెత ఉంది కదా, ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడైద్ది అన్నట్టు. అసలు నీకు పాస్పోర్ట్ ఇచ్చే యోగ్యత నీకుంటే, అంటే అర్హత, నీకు తీసుకునే అర్హత ఉంటే నీకు అక్కడే వచ్చి ఉండేది. నువ్వు హైదరాబాద్ అడ్రస్ పెట్టి పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీకు అక్కడ ఇవ్వరు కాబట్టి ఇక్కడ తీసుకున్నావు. సరే, ఏదేమైతేనేమి, ఏ సంతలో అమ్ముడైతే ఏమైందిలే, కానీ ఎద్దు అమ్ముడు అవటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయనకి పాస్పోర్ట్ రావటం ఇంపార్టెంట్. వచ్చింది పాస్పోర్టు, కానీ వెళ్ళలేని పరిస్థితి. లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి వెళ్ళలేడు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అరెస్ట్ అవ్వటం ఖాయం. అయితే వీళ్ళందరూ ఆశ ఏంటి అంటే, ఏమీ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రదండం షూమంటూ తిప్పలేడా, తిప్పుతాడు అనే ఒక ఆశలో ఉన్నారు వీళ్ళంతా. ఇక వీళ్ళకి ఆశలన్నీ అయిపోయి దింపుడు కళ్ళెం ఆశలోకి వచ్చారు వీళ్ళు. దింపుడు కళ్ళెం ఆశ కూడా ఏమి పనిచేయదు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి ఆయన వెలిసిపోయిన ఏషియన్ పెయింట్ లాగా అయిపోయాడు ఎవరు, వల్లభనేని వంశీ. మరి ఇప్పుడు ఈయనకి జైల్లో ఉంటే గుట్కాలు దొరకవు. మరి గుట్కా లేకపోతే ఏమైపోతాడో మరి ఈయన పరిస్థితి, మన దొంగతనంగా గుట్కాలు తెప్పించుకుంటాడో. మరి అక్కడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఆయన కోసం స్పెషల్ బ్యాడ్మింటన్ కోర్టే టెన్నిస్ కోర్ట్ వేయించుకున్నాడు జైల్లో, చెంచల్గూడ జైల్లో. మరి ఈయనకు కూడా అట్లాగే గుట్కాలు అందించే ఏర్పాటు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటివరకు ఏ ఫేవర్ చేయకపోయినా ఈ ఫేవర్ అన్నా చేస్తే బాగుంటుంది. లేకపోతే కొడాలి నానిని పట్టుకోవటం, గుట్కాల అలవాటైన వాళ్ళు గుట్కా లేకపోతే విత్డ్రాయల్ సిమ్టమ్స్ వచ్చేసేసి పక్కన చంపేస్తారు కూడా. మరి ఏం జరుగుద్దో జైల్లో చూడాలి. ఎన్ని చిత్రాలు చూడాలా మనం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ స్కామ్లు ఏంటో, ఈ గోల ఏంటో మరి ఏమీ అర్థం కావట్లా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అంటే సంస్కరణలకి నిలయం, కళలకి కాణాచి, ఇలా ఎన్నో చెప్పుకునేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ గురించి. ఇవాళ ఈ స్కాములు, ఈ స్కీములు, ఈ లుకౌట్ నోటీసులు, ఈ జైలుకి వెళ్ళటాలు ఇవన్నీ వినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.